అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్ళీ ఒక అయం పుట్టింది కదా. ఇప్పటికే రోజు రోజుకు రెండు పార్టీల నడుమ పంచాది ముదురుతున్నది. వీళ్ళ నాళ్ళు వాళ్ళ నీళ్లు ఏడ సందు దొరికినా ఉతికారేసుకుంటున్నారు. ఇప్పుడు సీదా అసెంబ్లీలో కేసీఆర్ సార్ అరణే మార్చే వరకలా లొల్లి ఇంకా పెద్దగా అవుతున్నది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సార్కి ఇచ్చిన ఛాంబర్ను మార్చి వేరే రూమ్ ఇచ్చిరు. అది చిన్నగున్నదని బీఆర్ఎస్ వాళ్ళు వండి పడుతున్నారు. కేసీఆర్ సార్కు మొదలు ఇచ్చిన రూము ఎప్పటి సందో ప్రతిపక్ష పోలకు ఇస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రతిపక్ష నేతకే కేటాయించారు. ఎవ్వరు ప్రతిపక్షాలున్నా ఆ రూమే ఇస్తున్నారు. కానీ సర్కార్ మాత్రం కావాలని కక్షగట్టి కేసీఆర్కు చిన్న రూమ్ అప్పచెప్పిరని బీఆర్ఎస్ లీడర్లు లొల్లి పెడుతున్నారు. మొన్న తొలిసూరు అసెంబ్లీ మీటింగ్ అప్పుడు కేసీఆర్ సార్కి ఇదే రూమ్ ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి అసెంబ్లీ మీటింగ్లకు మాత్రం ఈ రూమ్ మార్చి చిన్న రూమ్ అప్పచెప్పారు. అదేమనంటే స్పీకర్ అవసరాల కోసమని సాకు చెప్తున్నారు అనుకుంటా. దీని మీద బీఆర్ఎస్ లీడర్లు బీబీలు పెంచుకొని మరీ బగ్గు అంటున్నారు. స్పీకర్ సార్కు ఫిర్యాదు కూడా చేసిర్రు. మరి చూడాలి ఈ పంచాయతీ ఇంకెంత దూరం పోతుందో ఏం కథనో.